ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధులు, నీతిమంతులు, సత్యం గ్రహించండి. ఈ వీడియో కూడా మన బ్రదర్ రవి గారి గురించండి. దేవుడు యేసుప్రభు సిలువలోంచి తనకు తానుగా అంతకుముందు యేసుప్రభు వారు పుట్టలేదా? దావీదు ప్రవచించిన తర్వాత యేసుప్రభు వారు పుట్టారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరే? ఏమంటే యేసుప్రభు సిలువలోంచి తనకు తానుగా లేచాడా? ఎవరైనా లేపారా? యేసుప్రభు మృత్యుంజయుడు అంటున్నావే, ఆయనకి ఆయన జయించాడా? చెప్పండి. మామూలుగా అడిగితే అవునండి, ఆయన మృత్యుంజయుడండి, మరణాన్ని గెలిచిన వాడండి. మనం కూడా పాట రాసాం, మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి. అపోస్తుల కార్యం 2:24 మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. ఏమిటి, యేసుప్రభు మరణ వేదనలు ఆయన తొలగించుకోలేడా? ఆయన కూడా దేవుడే కదా, ఆయన కూడా దేవుడే కదండి, సమానమైన దేవుడు కదా. మరి మరణ వేదనలు ఎవరు తొలగించాలట? ఎవరు తొలగించాలట? దేవుడు మరణ వేదనలు, అంటే తండ్రి అయిన దేవుడు మరణ వేదనను తొలగించి క్రీస్తును లేపెను. క్రీస్తు మృత్యుంజయుడు కావడానికి కారణం ఎవరట? ఫాదర్, తండ్రి లేపాడు. ప్రసన్నబాబు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు దేవుడితో సమానం అని అంటున్నాడు కదా, మరి చనిపోయినప్పుడు దేవుడు అతని మృతులలో నుండి లేపెను. తనంతట తను లేవచ్చు కదా అని ఎటకారంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు బ్రదర్, ఆయన మాట తీరు తేడా ఉండొచ్చు. రవి గారు, ఆయన మాట తీరు ఎవరిది? బ్రదర్ ప్రసన్న బాబు గారిది మాట తీరు తేడా ఉండొచ్చు. ఆయన మనిషి, దేవుడు కాదు. కానీ వాక్యం చూపించాడు కదా, ఆ వాక్యం కరెక్టా కాదా? ఇప్పుడు మనుషులు మంచిగా ఉంటారంటే, మీరు మంచిగా ఉన్నారంటే నేను నమ్మను బ్రదర్. నేను నీతిమంతుణ్ణి, నాకు సత్యం తెలుసు, నేనే గొప్పవాడిని అంటే నేను నమ్మను. బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదంటే ఎప్పటికీ లేడని చెప్తుంది. కంటి చూపుతో చూసినప్పుడే ఒక అమ్మాయికి మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారం చేసినట్టు అని చెప్పాడు ఆయన. అంటే మీరు ఆ చూపులు మీకు రావట్లేదంటారా? నేను అడుగుతున్నాను బ్రదర్. ఖచ్చితంగా వస్తాయి. రావట్లేదంటే ఇక నేను ఇది చేయను బ్రదర్. అందరికీ వస్తాయి, ఎందుకు రావు? మనిషి చెడ్డడు, మనిషి అలాంటోడు, మనిషి ఇలాంటాడు అని చెప్పకండి. ఎవరైనా సరే బైబిల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నీ దాని తప్పు ఉంది, నువ్వు అలాంటోడు ఇలాంటి అనుకో. అందరు తప్పు చేసిన, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించమని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఒక్క మార్కు క్షమించాలా, 70 మార్లకు క్షమించమని ఎందుకు చెప్తున్నాడు? తప్పులు జరుగుతాయని తెలుసు ఆయనకి. పౌలు గారు కూడా అంటున్నారు, నాలో ఉన్న శరీరం నాలో ఒక పాపం మిగిలిందని అంటున్నాడు ఆయన. ఏది మిగిలింది అంటే, పాపము తన శరీర క్రియలు శరీరానికి లోబడదు అని చెప్తున్నాడు. ఏ మాత్రము లోబడనేరదు అని 8వ అధ్యాయం రోమలో చూపిస్తున్నాడు. విరోధముగా ఉన్నాయంట. ఏది? ఆత్మకు శరీరం విరోధంగా. శరీరం చేస్తూనే ఉంటుంది. నేను చేయట్లేదు, నేను నీతిమంతుని నేను చెప్పుకున్నారనుకోండి, వారు బైబిల్ అవతల వాళ్ళు. బైబిల్ మనిషి కానే కాదు. పాపాలు జరుగుతాయి ప్రియమైన దేవుని వారలారా. అవి లోకంలో ఉన్నంత వరకు అవి ఖచ్చితంగా అవి జరుగుతూనే ఉంటాయి. మనం దాని గురించి కాదు చెప్పాల్సింది, బైబిల్ని తలదించాలి. బైబిల్ ఏది చెప్పినా కరెక్టా కాదా దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు బ్రదర్ చూపించారు, ఎవరు? ప్రసన్న బాబు గారు బైబిల్ చూపించారు కదా, మరి బైబిల్లో ఉన్నది ఏం చేస్తారు? దానికి నీ సమాధానం చెప్పాలి బ్రదర్. లేపితేనే లేచాడు అన్నట్లు మాట్లాడుతున్నాడు. మీరు ఇంత జ్ఞానవంతులు అని చెప్పుకుంటూ, మేము సింహాలము, మీ పురులము అని చెప్పుకుంటూ ఒక సంస్థను నడిపిస్తూ ఎలా సార్ ఇంత ఫూలిష్ గా మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, ఎవడునూ నా ప్రాణము తీసుకునలేడు, నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొంది ఉన్నాను అని చెప్తాడు అక్కడ. ఎందుకు? ఇక్కడ సూటిగా చెప్తున్నాడు కదండి యేసు ప్రభువు వారే, పొంది ఉన్నాను, పెట్టడానికి తీసుకోవడానికి పొంది ఉన్నాను అంటున్నాడు. తన సొంత ఉన్నాను అంటున్నాడా? ఎందుకు అంటున్నాడు అంటే, శరీరంలో ఉన్నాడు కాబట్టి నేను పొందుకున్నా అంటున్నాడు ఆయన. శరీరంలో ఉన్నప్పుడు పొందుకున్నాడు ఆయన. శరీరంలో లేనప్పుడు సొంతే ఉన్నాడు. ఎప్పుడు సొంత వదులుకున్నాడు? శరీరంకి రాగానే. శరీరంలో ఉన్నప్పుడు ఆయన మనిషి, పొందుకున్న ఆయననే. పొందుకున్నాడంటే సూటిగా చెప్తే మళ్ళీ మీరు వేరే అధ్యాయం చూపించగానే సరిపోతుందా బ్రదర్? తండ్రి అని మెన్షన్ చేయబడింది అంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి.
తన ప్రాణమును పెట్టుటకు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొంది ఉన్నాను అని చెప్తాడు అక్కడ. ఎందుకు నా తండ్రి అని మెన్షన్ చేయబడింది అంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. మరి అది ప్రాణమును ఆయన కూడా అందరూ అదే అంటున్నారు కదా, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అలా అంటున్నాడు కదా. మరి అంతకుముందు యెహోవాగా ఉన్నప్పుడు అన్నాడు ఆయన? లేదు కదా, యెహోవాగా ఉన్నప్పుడు అనలేదు. ఎందుకంటే యెహోవాగా ఉన్నప్పుడు దేవునిలో ఉన్న దేవుని ఆత్మనేనా, ఈ దేవుని వాక్య ఆయన ఎప్పుడు శరీరం ధరించుకున్నారో అప్పుడు మరియమ్మ కుమారుడు శరీరంలో వచ్చి ఆయన ఒక దేవుని స్థానం పోగొట్టుకుని ఒక మనిషి స్థానానికి వచ్చాడని అర్థం ఇక్కడ. పెట్టుటకు తీసుకునడానికి అధికారము కలిగిన వాడు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని తండ్రి కుమారుడు వేరై లేరు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని సెలవిస్తున్నా. ఏకమై ఉన్నంటే ఈ దేంట్లో అండి? ఏకమై ఉన్నామంటే దేవుని ఆత్మ కదా, ఆయన ఏకమే కదా. శరీరాన్ని బట్టి బ్రదర్ ఇక్కడ 2 మాటలు ఉన్నాయి అందులో. ఏమనంటే ఆత్మ మాట వేరు, శరీరం మాట వేరు. ఇప్పుడు ఆత్మ ఉంది, నా శరీరం ఉంది. నా శరీరం ఏం కోరుతుంది? శరీర సంతోషాలు కోరుతుంది. ఆత్మ ఏం కోరుతుంది అంటే దేవుని సంతోషాలు కోరుతుంది. సపోజ్ చూడండి, అబ్రహ్మ గారు ఉన్నారు, తన కుమారుని గురించి శరీరం ఆలోచించారు. దేవుడేమో బలి ఇమ్మన్నారు. ఇప్పుడు రెండుటిలో ఏది పట్టుకోవాలి? శరీరం యోచిస్తుంది, సొంత కుమారుడు ముసలుడైనప్పుడు పుట్టాడు, మనిషి గ్రహిస్తే ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఇంపార్టెంట్ ఏది? తన ముసలివాడైనప్పుడు పుట్టిన సొంత కుమారుడా దేవుడా? అక్కడ ఆయన గ్రహించి ఏం చేశాడు? కుమారుడికిన గొప్ప దేవుడే, దేవుని మాటనే గొప్ప. కుమారుడు తీసుకుని ఏం చేస్తాడు చెప్పు? కాబట్టి ఆయన ఏం చేశాడు? నాకు నువ్వే కావాలి ప్రభు అని బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. కాబట్టి ఆ తండ్రి వలన ఆజ్ఞ పొందాడు. కొంతమంది అన్నారు మా యేసు ప్రభు అంటే మాకు రోషం వచ్చేది. యేసు ప్రభు అంటే నీకు రోషం వస్తే పొందారు కదా బ్రదర్. కాబట్టి వాక్యములు చూపించింది కరెక్ట్. ఆయన మాట్లాడే తీరు అంటే ఇప్పుడు ఆ తీరుని ఎవరు సరి చేస్తారు చెప్పండి? తీరు ఎవరు సరి చేయరు. కాబట్టి మీరు గ్రహించాలని నా మనవి బ్రదర్. ఆయనను కన్నా ఆయన భూమి మీదకి పంపిన సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.